రెండో రకం ఏంటంటే ప్రచారక వ్యవస్థ. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, చదువు అయిపోయింది, కానీ ఎక్కడో ఉంది దేశం గురించి నేను పని చేయాలి. పని చేయాలంటే నేను గృహస్థ కార్యకర్తల్ని కూడా చూస్తున్నాను, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నో ఎలా చేస్తున్నారో కూడా తెలుసు. ఎంత చేసినప్పటికీ వేగం పెరగాలనుకోండి, మొత్తం సమాజం గురించి అంకితమైన డాక్టర్జీ యొక్క జీవితం ఏదైతే ఉందో, అంటే డాక్టర్జీ అంటే సంఘ నిర్మాత యొక్క జీవితం, అది ప్రేరణ. ఎందుకంటే వారు అప్పట్లో ఎంబీబీఎస్ అనేవాళ్ళు కాదు, కానీ డాక్టర్ చదువు అయిపోయింది, ఎంబీబీఎస్ పూర్తి చేశారు కలకట్టాలో. ఓకే. అయిన తర్వాత ఆఖరికి వెళ్ళిపోతున్న సమయంలో ప్రిన్సిపాల్ గారు పిలిచారు. ఏంటంటే డాక్టర్జీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు, చాలా పేదరికం. వాళ్ళ ఇంట్లో అసలు ఒకసారి ఛాయ్ పెట్టాలంటే పాలు చక్కెర ఏమి ఉండేది కాదు ఎవరైనా వస్తే. రెండోది, మీ డాక్టర్జీ యొక్క బొమ్మ కూడా చూసుంటారు ఎప్పుడైనా, ఆయన కోట్ వేసుకుని కనబడతారు. అవును. ఎందుకు ఆ కోట్ వేసుకుంటారంటే లోపల ఉన్న షర్ట్ అంతా ఎప్పుడు చిరిగిపోయేదే ఉండేది. అలాంటిది ఒక కోట్ వేసుకుని బయటకు వెళ్తూ ఉండేవారు వారు.